మీడియా మిత్రులకు మరియు మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఏర్పడబోతూ ఉంది. అమరావతిని చట్టబద్ధత చేస్తూ పార్లమెంటులో తీర్మానం పాస్ చేయించినటువంటి పెద్దలకి మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 1631 రోజుల పాటు ఆ యొక్క అమరావతి రైతులందరూ కూడా చేసినటువంటి దీక్షల ఫలితం, వాళ్ళు పడినటువంటి కష్టం, వాళ్ళు అనుభవించినటువంటి మనోవేదన ఈరోజు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ హృదయం విలపిస్తుంటుంది. ఎందుకంటే కడుపు నిండా అన్నం పెట్టేటువంటి పంట పొలాల్ని మన ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి ఒకే ఒక మాటకి మీద నమ్మకంతో 28,000 మంది రైతులు 33,000 ఎకరాలని మన రాజధాని కోసం త్యాగం చేస్తే, అటువంటి రాజధానిని, దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని ఎలాగుంటుందో అలాగే ఈ అమరావతిని తయారు చేయాలని మన ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని గత ప్రభుత్వం తుంగలో తొక్కి ఆ రైతాంగాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టిందో తలుచుకుంటే చాలా బాధ అవుతుంది. వాళ్ళు తిరుపతి పాదయాత్ర చేసిన, వైజాగ్ పాదయాత్ర చేసుకున్న, సింహాచలానికి పాదయాత్ర పోయినా ఎన్ని అడ్డంకులు సృష్టించిందో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిందో, ఎన్ని రకాలుగా ప్రజల్ని ఏడిపించారో తలుచుకుంటే బాధ అవుతుంది. లాస్ట్ 5 ఏళ్ళలో ఒక విధ్వంసం, ఒక సైకో పరిపాలన, ఒక సైకో చేతికి రాష్ట్రాన్ని ఇచ్చి ప్రజలు ఎంత తప్పు చేశామా అని భయపడేటువంటి పరిస్థితి, అంత నీచంగా పరిపాలన సాగించినటువంటి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు జీర్ణించుకోలేక ఏం మాట్లాడుతూ ఉన్నారు, మేము వ్యతిరేకం అంటున్నారు. మావిగన్ అని పేరు పెట్టుకోండి అని చెప్పి మచిలీపట్నంలో మా తీసుకోవాలంట, విజయవాడలో వి తీసుకోవాలంట, గుంటూరులో గుండు తీసుకోవాలంట. మావిగన్ అని పెట్టుకొని మీరు చలామణి చేయండి అని చెప్పి సలహాలు ఇస్తారు. వీళ్ళకేమైనా పిచ్చి లేచిందా అని మేము అడుగుతా ఉన్నాం. పిచ్చి ఏమన్నా ముదిరిందా అని కూడా అడుగుతా ఉన్నాం. ఒక దేవతల రాజధాని పేరు అమరావతి అని పెడితే దాన్ని జీర్ణించుకోలేక మావిగన్ పెట్టు, లేదంటే భూవిగన్ను పెట్టు, లేదంటే ఇంకొక గన్ను పెట్టు అని చెప్పి సలహాలు ఇస్తున్నామంటే అసలు నాకు తెలిసి ఆ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ వాళ్ళకు కానీ మతి భ్రమించినట్టు ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రగతిని చూసి తట్టుకోలేక, అరే మేము ఈ రకంగా చేయలేకపోతేమే అనేటువంటి బాధ ఒక్క ఇంచి కూడా లేకుండా, సిగ్గు లేకుండా మళ్ళా మేము బాగా పరిపాలన చేసినాం, మేము అంత ఇది చేసినాం, ఇంత ఇది చేసినాం అని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏం చేసిండ్రు, ఏం కట్టిండ్రు, ఏది పూర్తి చేసిండ్రు మీరే చెప్పండి. మేము ఫలాన్ని పూర్తి చేసినాం, ఫలాని ప్రాజెక్టు కట్టినాం, ఫలాని రోడ్డు వేసినాం, ఇలాంటి ఫలాని గుంతలు పోడ్చినాం, ఏం చేసిందో చెప్పాలా. లేదు ఫలాని రైతులకు న్యాయం చేసినాం, అదన్నా చెప్పాలా. ఏది చెప్పకుండా లాస్ట్ 5 ఏళ్ళు ఈ రాష్ట్ర ప్రజల్ని సంకనాకిచ్చి మళ్ళా ఈరోజు మేము వ్యతిరేకము, పార్లమెంట్ నుంచి వాకౌట్ చేస్తున్నాము, మళ్ళా మేము వస్తే 3 రాజధానులు అంటాం. మీరు 3 రాజధానులు అన్నందుకే 154 నుంచి 11కు పడిపోయినారు.
ఈరోజు మళ్ళా 3 రాజధానులను మీరు ఎత్తుకోండి, ఆ 11 కూడా మిగలవు. మీ పరిస్థితి అది. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. పెన్షన్లు మీరు 250 మీ నాన్న పుట్టినరోజు నాన్న పెంచుతానని చెప్పినటువంటి ఆ 250 4 సంవత్సరాల 5 నెలలకు పెంచి 3000 చేసింది. అది ప్రజలు మర్చిపోవాలా. మేము 4000 ఇస్తున్నాం. మీరు మహిళలకు గ్యాస్ సిలిండర్లు అంటే మాట్లాడలే, మేము గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం గురించి మాట్లాడలే, మేము ఉచిత బస్ సౌకర్యం ఇస్తున్నాం. మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత తూచన్నారు, ఇంటికి ఒక్కళ్ళకే అన్నారు. మేము అలా లేదు, మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. నువ్వు రైతులకి 13,000 ఇస్తే మేము 20,000 ఇచ్చాం. మరి ఇంక ఏమి పరిపాలనలో మరి ఎక్కడ మీకు లోటు కనపడిందో మాకైతే అర్థం కాలే. నువ్వు గుంతలు కూడా పుడ్చలేకపోతే మేము 2,000 కోట్లు పెట్టి మా నాయకుడు గుంతలు పుడిపించండు, బ్రహ్మాండంగా రోడ్లు వేయించండు. మీరు సిమెంట్ రోడ్లు వేయకపోతే మేము సిమెంట్ రోడ్లు వేయించినాం. మీరు పోలవరం ప్రాజెక్టుని పక్కన పెడితే మేము పోలవరం శరవేగంగా పనులు చేపిస్తున్నాం. మా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే పూర్తి చేసినారని చెప్పి ఈ అమ్మాయి ఓపెన్ చేసిపోతే ఈ అమాయక ప్రజల చెవులలో పూలు పెట్టిపోతే మేము ఈరోజు దాన్ని శరవేగంగా పనులు పూర్తి ఎట్టి పరిస్థితుల్లో 2026లో నీళ్ళు ఇవ్వాలా అనేటువంటి సంకల్పంతో పని చేయించుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మరి మీరు ఏం పూర్తి చేశారు? ఏ రోడ్డు వేశారు? ఎక్కడ ఇండస్ట్రీ కట్టారు? నాకు తెలిసి వైసీపీ వాళ్లకు మతి భ్రమించింది, అర్థం కాకుండా ఉంది. వాళ్ళ నాయకుడు పిచ్చి తుగ్లకు వాళ్ళ అయ్యను మరిపిస్తున్నాడు. మావి గన్లు పెట్టుకో, గన్ అంటే ఆయన గుర్తొస్తాడంటే ఎవరికి భయమయ్యా నువ్వు అంటే? ఎవరు భయపడతారయ్యా మీరంటే? దేనికి భయపడతారయ్యా? దేనికి భయపడాలయ్యా? మీరేమైనా స్వచ్ఛమైన పరిపాలన అందించినారని భయపడాలనా, లేకుంటే పొదిలో మా ఆడవాళ్ళ మీద రాళ్ళు వేపించినారని భయపడాలనా, లేకుంటే రఫా నరుకుతామని సత్యనపల్లిలో అన్నందుకు మేము భయపడాలనా? దేనికి భయపడాలో మాకైతే అర్థం కావట్లేదు. మీరు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మా అధినాయకుడు చంద్రబాబు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మా యొక్క మరో పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి స్పీడ్ తోటి పరుగులు తీస్తూ ఉంది అభివృద్ధి విషయంలో. 5 లక్షల పైచులకు ఉద్యోగాలు ఇచ్చామని రికార్డెడ్గా మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్ చేశారు. మరి మీరు అనౌన్స్ చేశారా? మీరు చెప్పండి, ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? 1.5 సంవత్సర కాలంలో 5.5 లక్షల పైచులకు ఉద్యోగాలు ఇచ్చాము, రికార్డు దాఖలాలు ఉంది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు. ఇంకా 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి భరోసా ఈ ఆంధ్ర రాష్ట్ర యువతకు నింపారు. మీరేం తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా 3 ముక్కల ఆటలు ఆడాలని చూస్తున్నారు, 3 ముక్కల ఆట ఆడాలని చూస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని మానుకోండి. వైజాగ్ ప్రాంతం వద్దన్నారని చెప్పి రెచ్చగొట్టాలని చూస్తున్నాం. కర్నూలు ప్రాంతాన్ని వద్దన్నారని చెప్పి రెచ్చగొట్టాలని చూస్తా అన్నారు. నువ్వు వైజాగ్ని ఏం ముద్రించావా? నువ్వు కర్నూలుని ఏం ముద్రించావా? న్యాయ పరిపాలన అన్నావు. లాస్ట్ 5 ఏళ్ళు మోడీ గారి కాళ్ళ దగ్గర కూర్చున్నావు కదా. మరి మోడీ గారి కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకురాలేదు న్యాయ పరిపాలన అని చెప్పి కర్నూలుని? వైజాగ్ బ్రహ్మాండంగా చేస్తాను, వైజాగ్ని కూడా క్యాపిటల్ అంటివి. వైజాగ్లో ఉన్న భూములన్నీ కొట్టేస్తుంది మీ వాళ్ళు. మీరు ఆ భూములన్నీ కొట్టేసి అతిగతి లేకుండా చేస్తుంది. ఒక కంపెనీ రాకపోయా, ఒక
కనీసం డ్రాయర్ల కంపెనీ కూడా రాకుండా పరారే వెళ్ళిపోయా. ఏ ముఖం పెట్టుకొని మరి మీరు జనాల్ని మభ్యపెడుతున్నారో, ఏ రకంగా ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా జనాల ముందు మేము అది చేసినాం ఇది చేసినామో చెప్పుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు సంతోషం ఆనందం పట్టడానికి అలివిగానంత సంతోషంగా ఉన్నారు. బ్రహ్మాండంగా పరిపాలన సాగుతుంది. బ్రహ్మాండంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, యువతకు ఉద్యోగాలు దొరుకుతాయన్న ఒక నమ్మకం ఏర్పడింది. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పి జాబ్ క్యాలెండర్ నిన్న 2వ జాబ్ క్యాలెండర్ కూడా వదిలాడు. ఒక నమ్మకాన్ని యువత కల్పించాడు. మీరు ఆ రకంగా జీవితంలో చేయలేరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని స్వాగతించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.